Hello viewers, I am Dr. K. Hariprasad. Today we are going to discuss about Pinus male cone and female cone. Pinus యొక్క పురుష శంకువు స్త్రీ శంకువు సంబంధించినటువంటి విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం. ఇది అన్ని యూనివర్సిటీ ఎగ్జామ్లో ఇది షార్ట్ క్వశ్చన్గా వస్తుంది. పైనస్ పురుష శంకువు అని అడుగుతారు, లేకపోతే స్త్రీ శంకువు రెండు కలిపితే కూడా అడిగి లాంగ్ క్వశ్చన్ కింద కూడా ట్రీట్ చేయవచ్చు. ఫస్ట్ పైనస్ మేల్ కోన్ గురించి తెలుసుకుందాం. పైనస్ పురుష శంకువు. These are developed as bunches at the terminal region of dwarf branches. ఇవి హ్రస్వశాఖల చివర ఇవి గుత్తులుగా ఏర్పడడాన్ని మనం గమనిస్తాం. These are developed at the axial region of scale leaves of dwarf branches. హ్రస్వశాఖలు లేదా పొట్టి శాఖల యొక్క పొడుశాకుల గ్రీవాలలో ఇవి అభివృద్ధి చెందడం చూస్తాం. These are modified dwarf branches. ఇవి రూపాంతరం చెందిన హ్రస్వశాఖలు లేదా పొట్టి శాఖలుగా చెప్తాం. మేల్ కోన్స్ డెవలప్ డ్యూరింగ్ మార్చ్ టు ఏప్రిల్ మంత్స్. ఇవి మార్చ్ ఏప్రిల్ నెలలో మగశంకులు అభివృద్ధి చెందుతాయి. మేల్ కోన్ హ్యాస్ స్మాల్ 5 సెంటీమీటర్ లాంగ్ పెడంకుల్. పురుష శంకువు 5 సెంటీమీటర్ల పొడవు గల చిన్న వృంతాన్ని కలిగి ఉంటుంది. 60 to 135 మైక్రోస్పోరోఫిల్స్ డెవలప్ ఇన్ ది స్పైరల్ మ్యానర్ ఆన్ ద కోన్ యాక్సిస్. 60 నుంచి 135 సూక్ష్మ సిద్ధ బీజాశయ పత్రాలు శంకు అక్షం పైన సర్పిలాకారంగా ఏర్పడి ఉంటాయి. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ మైక్రోస్పోరోఫిల్, సూక్ష్మ సిద్ధ బీజాశయ పత్రం. యాక్చువల్గా ఈ సూక్ష్మ సిద్ధ బీజాశయ పత్రం యాంజియోస్పర్మ్స్లో ఉన్నటువంటి యాంథర్ పరాగకోశానికి సమానం. కాబట్టి మనం ఇక్కడ జిమ్నోస్పర్మ్స్ని పుష్పించే మొక్కల కిందగా మనము చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఈ డయాగ్రామ్లో మనం చూస్తున్నాం ఇమేజ్లో, ఇవన్నీ కూడా మేల్ కోన్స్, పురుష శంకువులు. ఇక్కడ పురుష శంకువు యొక్క నిలువుకొత లాంగిట్యూడినల్ సెక్షన్ ఉంది. ఇది మధ్యలో ఉన్నటువంటిది యాక్సిస్ అక్షం పైన మనకు మైక్రోస్పోరోఫిల్స్ అన్నీ కూడా సర్పిలాకారంగా అమరిగి ఉండడం గమనిస్తాము. ఈ మైక్రోస్పోరోఫిల్ క్రింది వైపున ఇక్కడ ఇది మైక్రోస్పోరోఫిల్ విడిగా ఉండేటటువంటిది. దీని క్రింది వైపున 2 సూక్ష్మ సిద్ధ బీజాశయ తిత్తులు ఉంటాయి. దీంట్లో సూక్ష్మ సిద్ధ బీజాలు మైక్రోస్పోర్స్ ఆర్ పాలిన్ గ్రెయిన్స్ అనేటటువంటివి వింగ్డ్ పాలిన్ గ్రెయిన్స్ ఏర్పడడాన్ని గమనిస్తాం. ఇది ప్రాక్టికల్ ఎగ్జామ్లో కూడా అడిగేటటువంటి స్లైడ్. మైక్రోస్పోరోఫిల్స్ ఆర్ ట్రయాంగులర్ ఇన్ షేప్. సూక్ష్మ సిద్ధ బీజాశయ పత్రాలు అన్నీ కూడా త్రిభుజాకారంలో ఉంటాయి. The apical part of sporophills have sterile part. These are pointed and slightly bent backside. ఈ సూక్ష్మ సిద్ధ బీజాశయ పత్రాల యొక్క చివరి భాగము వంద్యంగా ఉంటుంది. ఇది కొద్దిగా వెనుక వైపుకు వంగి ఉంటుంది. దిస్ పార్ట్ ఈస్ కాల్డ్ అపోఫైసిస్. ఈ భాగాన్ని అపోఫైసిస్ అని అంటాం. అంటే వంద్యంగా ఉంటుంది, అక్కడ ఎలాంటి సూక్ష్మ సిద్ధ బీజాలు ఏర్పడవని అర్థం. 2 మైక్రోస్పోరాంజియా డెవలప్ ఆన్ ది అబాక్సియల్ సైడ్ ఆఫ్ ది మైక్రోస్పోరోఫిల్స్. సూక్ష్మ సిద్ధ బీజాశయ పత్రాల యొక్క అధోభాగాన క్రింది వైపున 2 సూక్ష్మ సిద్ధ బీజాశయాలు అభివృద్ధి చెందును. మెనీ వింగ్డ్ పాలిన్ గ్రెయిన్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఈచ్ మైక్రోస్పోరాంజియం. ప్రతి సూక్ష్మ సిద్ధ బీజాశయం లోపల అనేక రెక్కలు గల పరాగరేణువులు ఉత్పత్తి అవుతాయి. ఇది పురుష శంకు నిర్మాణం గురించి. ఇక్కడ ఒక కొత్త విషయము మనం నేర్చుకుంటున్నాం, సర్ఫేస్ ఉపరితలం గురించి. ఇక్కడ ఎప్పుడైనా కూడా ఎగ్జామ్లో వస్తుంది అబాక్సియల్ సైడ్, అడాక్సియల్ సైడ్. వాట్ ఈస్ అబాక్సియల్ సైడ్ అండ్ వాట్ ఈస్ అడాక్సియల్ సైడ్? ఇక్కడ మనకు చాలాసార్లు డౌట్స్ వస్తుంటాయి, కాబట్టి క్లారిఫికేషన్ గురించి చెప్పడం జరుగుతుంది. అబాక్సియల్ సైడ్ మీన్స్ లోయర్ సైడ్ ఆఫ్ ఏ లీఫ్ ఆర్ స్కేల్. ఎక్కడైనా సరే పత్రం యొక్క క్రింది వైపున మనం దీన్ని అబాక్సియల్ సర్ఫేస్ అని చెప్తాం. ఉదరతలం అని తెలుగులో అంటాం. వెంట్రల్ సైడ్ అని కూడా చెప్పవచ్చు, లోయర్ సైడ్, వెంట్రల్ సైడ్. ఇక్కడ మనము జిమ్నోస్పర్మ్స్లో పైనస్లో చూస్తే మైక్రోస్పోరాంజియం సూక్ష్మ సిద్ధ బీజాశయాలు, మైక్రోస్పోరోఫిల్ సూక్ష్మ సిద్ధ బీజాశయ పత్రం క్రింది వైపున ఏర్పడడాన్ని గమనిస్తాము. నెక్స్ట్ అడాక్సియల్ సైడ్, ఇట్ ఈస్ అప్పర్ సైడ్, పై వైపు పృష్ఠతలము అని చెప్పచ్చు. దీని డార్సల్ సర్ఫేస్ అని కూడా చెప్తాము. ఇది డార్సల్ సర్ఫేస్, ఇది క్రింది వైపుది వెంట్రల్ సర్ఫేస్. ఇక్కడ పైన సంబంధించినటువంటి ఓవ్యూల్స్ అనేటటువంటివి డార్సల్ సర్ఫేస్ పైన ఉంటాయి, అంటే స్థూల సిద్ధ బీజాశయ పత్రం యొక్క పృష్ఠతలం పైన ఉంటాయి. ఇది మనకు
కొద్దిగా డౌట్గా ఉన్నటువంటి అంశం, దీన్ని క్లారిఫై చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. నెక్స్ట్ వన్, పైనస్ ఫిమేల్ కోన్ స్త్రీ శంకువు. These are originate at the place of long shoots axial region of the scale leaves. స్త్రీ శంకువులు దీర్ఘ శాఖల యొక్క పొలుసాకుల గ్రీవాలలో ఏర్పడతాయి. ఇట్ విల్ టేక్ 3 years ఆఫ్ టైమ్ టు డెవలప్ ఏ మ్యాచ్యూర్ కోన్ టు స్ప్రెడ్ సీడ్స్. విత్తనాలు ఏర్పరిచే వరకు పరిపక్వ కోన్ శంకు అభివృద్ధి చేయడానికి 3 సంవత్సరాల సమయం తీసుకుంటుంది. The female cone is made up of 20 to 90 megasporophylls arranged spirally on a central cone axis. స్త్రీ శంకువు 20 నుంచి 90 స్థూల సిద్ధ బీజాశయ పత్రాలతో రూపొందించబడి ఉంటుంది. ఇది శంకు అక్షంపై సర్కిలాకారంగా ఈ సూక్ష్మ స్థూల సిద్ధ బీజాశయ పత్రాలు అమర్చబడి ఉంటాయి. ఈచ్ మెగాస్పోరోఫిల్స్ ఈజ్ ఏ కాంపౌండ్ స్ట్రక్చర్. ప్రతి స్థూల సిద్ధ బీజాశయము అనేటటువంటిది ఒక సంయుక్తమైనటువంటి నిర్మాణం. మెగాస్పోరోఫిల్ స్థూల సిద్ధ బీజాశయ పత్రము ఇది ఓవరి అండాశయానికి సమానం, ఎందుకంటే అండాలను కలిగి ఉంటుంది కాబట్టి మనం జిమ్నోస్పర్మ్స్లో ఇవి పుష్పించే మొక్కల కిందగా చెప్పడానికి మెగాస్పోరోఫిల్స్ అండ్ ఇంతకుముందు చెప్పుకున్నటువంటి మైక్రోస్పోరోఫిల్స్ ఉండడం దీని యొక్క ముఖ్య లక్షణంగా చెప్పవచ్చు. అందుకొరకు వీటిని పుష్పించే మొక్కల లోపల ఫ్లవరింగ్ ప్లాంట్స్ కిందగా పెట్టడం జరిగింది. ఈచ్ మెగాస్పోరోఫిల్ డివైడెడ్ ఇంటూ 2 parts. 2 భాగాలుగా డివైడ్ చేయబడి ఉంటుంది, ఎందుకంటే సంయుక్త నిర్మాణం అని చెప్పాం. ఫస్ట్ వన్ ఈజ్ బ్రాక్ట్ స్కేల్ పుచ్చ శిల్కము, సెకండ్ వన్ ఈజ్ ఓవిలిఫెరస్ స్కేల్ అండధారి శిల్కం. ఈ పుచ్చ శిల్కము అండధారి శిల్కం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ ఫిమేల్ కోన్స్ సంబంధించినటువంటి ఇమేజెస్ ఉన్నాయి. ఫిమేల్ కోన్స్ 3 years ఆఫ్ టైం తీసుకుంటున్నాయి, ఇంతకుముందు చెప్పాను. యంగ్ స్టేజ్లో ఉండేటటువంటిది సెకండ్ ఇయర్, 2వ సంవత్సరంలో, 3వ సంవత్సరంలో ఈ విధంగా దీని యొక్క స్కేల్స్, ఓవిలిఫెరస్ స్కేల్స్ అనేటటువంటివి ఏ విధంగా విడిపోతున్నాయి అనేటటువంటిది మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ లాంగిట్యూడినల్ సెక్షన్ ఆఫ్ ది ఫిమేల్ కోన్, ఇది ప్రాక్టికల్ ఎగ్జామ్లో, ఈవెన్ మనకు సెమిస్టర్ ఎగ్జామ్లో షార్ట్ క్వశ్చన్గా అడగబడేటటువంటిది. ఇక్కడ చూస్తున్నాం ఒక కోన్ యాక్సిస్ ఉంది, ఫిమేల్ కోన్ యాక్సిస్, సెంట్రల్ యాక్సిస్, మధ్యాక్షము. దీనిపైన ఏమున్నాయంటే ఒకటి బ్రాక్ట్ స్కేల్ ఉంది, దానిపైన ఓవిలిఫెరస్ స్కేల్. ఇక్కడ చూడొచ్చు మనం, 1 బ్రాక్ట్ స్కేల్, దానిపైన ఓవిలిఫెరస్ స్కేల్ ఉంది. ఈ ఓవిలిఫెరస్ స్కేల్ యొక్క క్రింది పై వైపున మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, పై వైపున ఓవ్యూల్స్ ఉండడాన్ని మనం గమనిస్తాం. ఇది ఓవిలిఫెరస్ స్కేల్, పెద్దదిగా ఉంటుంది. ఇది ఓవ్యూల్, పై వైపున ఉన్నటువంటి ఓవ్యూల్స్. దీనికి సంబంధించిన విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. Bract scales are present at the lower side of the oviviparous scale, borne directly on the central cone axis. అండధారి శిల్కం యొక్క దిగువ భాగంలో, క్రింది భాగంలో పుచ్చ శిల్కాలు ఉంటాయి. ఇవి పుచ్చ శిల్కాలు శంకు అక్షం పైన అమరి ఉంటాయి. ద ఓవిలిఫెరస్ స్కేల్స్ ఆర్ లార్జ్ అండ్ ట్రయాంగులర్. అండధారి శిల్కాలు అన్ని కూడా పెద్దవిగా ఉంటాయి మరియు త్రిభుజాకారంగా ఉంటాయి. ఈచ్ ఓవిలిఫెరస్ స్కేల్ possesses 2 ovules at the base on the adaxial side, whose micropals are facing towards to the axis. ప్రతి అండధారి శిల్కం క్రింది వైపున, అభ్యక్షతలం వైపు అంటే పై వైపున 2 అండాలను కలిగి ఉంటుంది. దీని యొక్క అండాల యొక్క అండద్వారాలు అక్షం వైపుకు ఉంటాయి. ఇది ఫిమేల్ కోన్ సంబంధించినటువంటి పూర్తి విషయం. మేల్ కోన్, ఫిమేల్ కోన్ సంబంధించినటువంటి ఎగ్జామ్లో ఖచ్చితంగా ఏదైనా షార్ట్ క్వశ్చన్ అడగబడుతుంది, మీకు ప్రాక్టికల్లో కూడా యూజ్ అవుతున్నటువంటి అంశం. ఎల్ఎస్ ఆఫ్ మేల్ కోన్, ఎల్ఎస్ ఆఫ్ ఫిమేల్ కోన్ డయాగ్రామ్లు గీసి భాగాలు గుర్తించి మ్యాటర్ రాస్తే ఆన్సర్ అయిపోతుంది.